ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు తన బిడ్డలకి ఏం సందేశం తీసుకువచ్చారు అంటే, బిడ్డ ఇప్పుడే తెలుసుకో, వెంటనే తెలుసుకో, తెలుసుకోవలసిన సమయం సందర్భం వచ్చేసింది. ఇది నిర్లక్ష్యం చేయకూడనటువంటి నీ బాబా తండ్రి హెచ్చరిక. నీ బాబా తండ్రి హెచ్చరిస్తుంది ఏ విషయంలోనో తెలుసా తల్లి? ఇప్పుడు తెలుసుకోకపోతే, వినకపోతే జీవితాంతం కూడా విలవెల్లాడిపోతావు. కళ్ళల్లో నీళ్లు జలజలా కారుతాయి. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతావు. విషయం ఏమిటో తెలుసా తల్లి? నీ భర్తే నీకు అతిపెద్ద శత్రువుగా మారబోతున్నాడు. ఇప్పుడే అతని ఆటలు కట్టించు, లేకపోతే జీవితాంతం కూడా నువ్వు బాధపడవలసి వస్తుంది. నా బిడ్డ బాధపడటం నేను సహించలేను. అందుకే ముందుగానే హెచ్చరించాలని వచ్చాను. ఈ బాబా తండ్రి హెచ్చరిక వింటావో వదిలేసుకుంటావో బాధ్యత నీకే అప్పగిస్తున్నానమ్మా. నీ ఇష్టం తల్లి. ఆ తర్వాత నువ్వు ఎంత ప్రాధేయపడినా లాభం ఉండదు అని అయితే మన బాబా గారు ఒక నిగూఢ అర్థంతో ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. బాబా మాటల్లో అర్థం పరమార్థం ఉంటుందండి. ఎందుకంటే బాబా ఏం చెప్పినా దాని బిడ్డల కోసమే చెబుతుంది. తన బిడ్డలు చిక్కుల్లో చిక్కుకుంటారేమో, సమస్యల్లో పడతారేమోనని ముందుగానే హెచ్చరించి ఇటువంటి సందేశాలు అయితే పంపిస్తూ ఉంటారండి. ఎలాంటి సందేశాలు మనం అందుకున్నాము అంటే, అందుకుని బాబా గొడుగు నీడలోకి చేరుకున్నాము అంటే మన కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా బాబా గారు తుడిచిపెట్టేస్తారు, చల్లా చెదురు చేసేస్తారు, నాశనం చేసేస్తారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందండి. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని. మాకు తెలిసిన గురువు గారు ఉన్నారండి. ఈ గురువు గారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. అది కూడా ఫోన్ ద్వారా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. మీ సమస్యలు తీరడానికి బాబా గారే ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబా గారు ఏమంటున్నారో తెలుసుకుందాము. తల్లి, నాకు తెలుసమ్మా, నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఆ విషయం నీ తండ్రి చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావు. ప్రతి గురువారం నా ఆలయానికి వచ్చినప్పుడు నా ముందు నుంచిని నన్ను ఏమడిగావు తల్లి? ఏం కోరావు? నీ సాయి తండ్రినైనా నాకు తెలియదనుకున్నావా? నీ కళ్ళల్లో కన్నీళ్లు నాకు కనపడలేదు అనుకున్నావా? బిడ్డ మనసు తండ్రికి తెలుసమ్మా. నీ మనసులో ఎంత బాధ దాగి ఉందో నాకు తెలుసు. అయితే నీ సమస్యకి పరిష్కారం తీసుకువచ్చాను. నీ భర్త శత్రువుగా మారితే నువ్వేం చెయ్యాలి? అయితే అరుస్తావు, గోల చేస్తావు, లేదంటే మొండికేస్తావు, లేదా అలిగి వెళ్ళిపోతావు. ఇదే నా పరిష్కారం. ఒక్కరోజు పని కాదు కదా. సంసారం అంటే 100 ఏళ్ళు కదా. జీవితం అంటే 100 ఏళ్ళు కదా. మరి అలాంటప్పుడు ఒక్కరోజులో తెగదెంపులు చేసుకునే విషయం కాదు కదా. అలాంటప్పుడు అరిచి గోల చేసి, నానా యాగి చేసి, పక్క వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు తెలుసుకునేలా చేసి, నీ పుట్టింటికి చేరవేసి, నీ పరువు నువ్వే ఎందుకు తీసుకుంటున్నావు? నీ బిడ్డల ముందు నువ్వే ఎందుకు అవమాన పాలవుతున్నావు? అసలు నువ్వు ఎలా ఎదుర్కోవాలో తెలుసా? అతని ఆటలు ఎలా కట్టిపెట్టాలో తెలుసా? నీ తండ్రిగా నేను నీకు చెబుతానమ్మా, జాగ్రత్తగా విను. నీ సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తానమ్మా. నువ్వు నానా యాగి చేయవలసిన అవసరం లేదు. ఎలా అతని నోరు మోయించవచ్చో ఈరోజు నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. నీ భర్త నీకు శత్రువుగా మారి నిన్ను మానసికంగా హింస పెడుతూ ఉంటే, కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, మానసికంగా హింసిస్తూ ఉంటే, కూర్చున్నా లేస్తున్నా తప్పు అంటే, మాటికి మాట మాటికి మాట ఏదో ఒకటి అంటే, చీడ పురుగు కన్నా హీనంగా చూస్తూ ఉంటే, నేను ఇలాగే ఉండాలా బాబా అని నన్ను అడుగుతూ ఉంటున్నావు కదా.
దానికి నేనేం చెబుతానో తెలుసా తల్లి? భర్త భార్యని గౌరవించకపోతే ఆ వ్యక్తికి స్వర్గం కాదు నరకం కనిపిస్తుంది. ఆ ఇంట్లో స్వర్గం అనేది ఉండదు, నరకం అనేది వారింట్లోనే ఉంటుంది. భార్యాభర్తలు సఖ్యతగా ఉంటే అది స్వర్గం, అదే భర్త శత్రువుగా మారితే నరకం. లోకంలో అత్యంత పవిత్రమైనది భార్యాభర్తల బంధం. కానీ కంచె చేనును రక్షించినట్లుగా భార్యని భర్త రక్షించకపోతే, భర్తే శత్రువుగా మారిపోతే, శాంతిని తేవలసిన భర్తే అశాంతిని తీసుకువస్తే, ఎప్పుడూ కూడా భార్యపై అరవటం, ఏదో వంకతోటి తిట్టడం, ఎప్పుడూ భార్యతోటి అసభ్యంగా మాట్లాడటం ఇలాంటివి చేస్తే, నీ నీడగా ఉండవలసిన భర్త నీకు కష్టాలు తెస్తే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారీగా నువ్వు ఎలా ఉండాలి అనేది ఒక తండ్రిగా నేను చెబుతాను వినమ్మా. అటువంటి వారి దగ్గర ఎలా గౌరవంగా బ్రతకాలి, తనని తాను ఎలా రక్షించుకోవాలో ఈరోజు నీ బాబా తండ్రి నీకు చెప్పబోతున్నాడు. ప్రతి ఒక్క విషయమూ కూడా పూసగుచ్చినట్లుగా చెబుతాను, వివరంగా విను తల్లి. ఎందుకంటే బిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంటే తన బిడ్డని అత్తవారింటికి పంపాక అత్తవారింట్లో పరిస్థితులు ఎదుర్కోలేక భర్తని ఎలా మార్చుకోవాలో తెలియక తికమకమైపోతున్న బిడ్డకి ఈరోజు నేను భర్తని తన వైపు ఎలా మార్చుకోవాలి, తన గౌరవాన్ని ఎలా నిలుపుకోవాలి నేను చెబుతాను వినమ్మా. ఒక తండ్రిగా బాధ్యతగా నా బిడ్డ కోసం చెబుతున్నాను, వింటావు కదా? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న నీ ఇంట్లో ఒకటో రెండో అరాకొర నీ భర్తతో నువ్వు పడుతూనే ఉన్నావు, నాకు తెలుసు. అప్పుడప్పుడు కన్నీళ్లు పెట్టుకుని కొంగితోటి వాటిని తుడిచేసుకుని అలా బ్రతికేస్తున్నావు. అన్నీ నాకు తెలుసు, చూస్తూనే ఉన్నాను. అందుకే ఈరోజు ఒక ఉపాయం తీసుకువచ్చాను. దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదమ్మా, దాని నుంచి బయటపడవేయటానికి. మొదటిగా మౌనం తల్లి. మౌనం అనేది ఒక ఆయుధం. మౌనం అనేది మాటలు ఆపటం కాదు, ఒక శక్తివంతమైన వ్యూహం. భర్త కోపంతో ఉన్నప్పుడు లేదా శత్రువులా ప్రవర్తిస్తున్నప్పుడు భార్య ఎదురు సమాధానం చెప్పి తిరుగుబాటు చేస్తే అది రాజీకి దారి తీయదు. వివాదం మరింత పెంచుతుంది, గొడవ మరింత పెద్దదవుతుంది. ఒక చిన్న నుప్పు రవ్వని గాలిలో ఆర్పాలి, కానీ ఇంధనమంటి ప్రతిస్పందన అందకపోతే దానంతట అదే ఆరిపోతుంది. అందుకే అనవసరమైన వాదనలు జరిగేటప్పుడు మౌనంగా ఉండటం వలన ఇంటి శాంతిని కాపాడుకోవచ్చు, నీ గౌరవాన్ని కాపాడుకోవచ్చు. మౌనంగా ఉండటం వలన భార్య ఆలోచనలన్నీ కూడా పెంపొందించుకోవచ్చు. కొంచెం సమయం పడుతుంది తల్లి. నీ కోపాన్ని అదుపులో ఉంచుకొని తెలివిగా ఆలోచించటం మొదలుపెట్టు. నీ మెదడుకి పదును పెట్టు. ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు, నేను ఏ విధంగా సమాధానం చెప్పగలను, ఏ విధంగా తన నోరు మోయించగలను. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. భర్తని ఎదిరించవలసిన అవసరం లేదు, కానీ నోరు మొయ్యాలి. ఎలా? భర్త ఆవేశంతో అన్న మాటలకి వెంటనే స్పందించకుండా ఉండటం వలన ఆ తర్వాత అతను శాంతించినప్పుడు తన తప్పు తాను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎదుటి వారిని మాటలతోటి గాయపరచాలి అని చూసినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే వారి మాటల ఆయుధం మొద్దిబారిపోతుంది. నువ్వు మౌనంగా ఉంటే వారి మాటలకు పదును తగ్గిపోతుంది. నేను ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని తిట్టినా, ఎన్ని మాటలు అన్నా సరే తన మౌనంగా ఉంటుంది అని వారే తగ్గిపోతారు. ఇది భార్య యొక్క మానసిక బలాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెబుతుంది. అయితే ఈ మౌనం అనేది భయాన్ని సూచించకూడదు, ఇది గుర్తుంచుకో. నిశ్శబ్ద ప్రవర్తనలా ఉండాలి, కానీ భర్త ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు మాటలతో కాకుండా నీ ప్రవర్తనతోటి వారికి తెలపాలి. ఇది తెలివైన స్త్రీ తన మౌనంతోటి భర్తలో మార్పు తీసుకురావాలి. అయితే తల్లి, మెల్లగా అతను కోపం తగ్గుతుంది, శాంతిస్తాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు, అతను ఏం తప్పుగా మాట్లాడాడో, ఏం పొరపాటుగా మాట్లాడాడో అతనికి అర్థమయ్యే విధంగా ఒకే ముక్కలో సూటిగా చెప్పేసే తల్లి. నీ మాట చాలా పదునుగా ఉండాలి తల్లి. అతని గుండెల్లో వణికి పుట్టాలి. నిజమే కదా, ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అని పశ్చాత్తాపంతో కుమిలిపోవాలి. లోపల నువ్వు అంత బలంగా తయారవ్వాలి. అతను అరిచినప్పుడు నువ్వు అరిచేసి గోలగోల చేసేసుకుని ఇంట్లో పిల్లల పెద్దల మనశ్శాంతి పోగొట్టేసి ఇరుగు పొరుగులో చిలకన అవ్వద్దు తల్లి. నువ్వొక మాటని అతనొక మాట అని ఒకరి పరువును ఒకరు దిగజార్చుకోకండి.
అతనికి బుద్ధి లేదు, సంస్కారం కోల్పోయాడు. అందుకే అతను ఏవేవో మాట్లాడుతున్నాడు. సంస్కారం లేని అతను అలా మాట్లాడితే, సంస్కారం ఉన్న నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఆ వ్యక్తికి నీకు తేడా ఏముంది? ఆ వ్యక్తి తప్పులు ఎవరు తెలియచేస్తారు? ఇద్దరూ కూడా కోపంతోటి నానా మాటలు అనుకుంటే వారికి ఎలా అర్థమవుతాయి? నన్ను ఇలా అన్నావు, అలా అన్నావు, నువ్వెంత అని అనుకుంటే సంసారం, బంధం, జీవితం విచ్ఛిన్నమైపోతుంది తల్లి. ఇక్కడ బంధం ఎలా నిలకడగా ఉంటుంది తల్లి? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ అధికంగా మాట్లాడటం వలన గౌరవం తగ్గుతుంది అని, అవసరమైనప్పుడు మాట్లాడితేనే కుటుంబంలో, సమాజంలో గౌరవం లభిస్తుంది అని దానిని నువ్వు అర్థం చేసుకో తల్లి. ఏ సమస్య అయినా సరే దాని మూల కారణమేమిటో తెలుసుకో. భర్త అకస్మాత్తుగా లేదా క్రమంగా శత్రువుగా మారుతున్నాడు అంటే దాని వెనుక ఏదో ఒక బలమైన ప్రేరణ ఉంటుంది. రోగానికి కారణం తెలియకుండా మందు వేయటం ఎలా వ్యర్థమో, అలాగే భర్త ప్రవర్తనలో వచ్చే మార్పుకి కారణం తెలియకుండా ప్రయత్నం చేస్తే విఫలమవుతాయి తల్లి. కాబట్టి నువ్వైతే భార్య అంటే ఒక మంత్రిలాగా ఆలోచించి ప్రయత్నం చెయ్యి. భర్త శత్రువులాగా మారటానికి 3 కారణాలు ఉంటాయి బిడ్డ. మొదటగా అహంకారం, అధికారం, పురుషాహంకారం. దానివల్ల లేదంటే భార్యపై పూర్తి అధికారంతో ప్రవర్తించాలి అని శత్రువుగా ప్రవర్తిస్తాడు. అనగదొక్కాలి అని చూస్తాడు. ఇలాంటి సమయంలో భార్య తెలివితేటలతోటి అతనికి ఎదురు తిరగకుండా తన ప్రాముఖ్యతను గుర్తించేలా చేసుకోవాలి. రెండవది దురలవాట్లు లేదా బాహ్య ప్రభావాలు. ఒక వ్యక్తి చెడ్డ అలవాట్లు, జోదం, పరస్త్రీ వ్యామోహం ఉన్నప్పుడు తన భార్యను ఒక అడ్డంకిగా భావిస్తాడు. అతనికి ఆ సమయంలో ఏం చెప్పినా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఈ సమయంలో అడ్డు వెడితే వారికి ఇంకా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఈ స్థితిలో అతను పశువుగా మారుతాడు. నువ్వు వద్దు అని అడ్డుకున్న సమయంలో అతను నీకు ఒక పెద్ద శత్రువుగా మారిపోతాడు తల్లి. అప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడటానికైనా సరే వెనకాడడు. ఎంత నీచం చేయడానికైనా వెనకాడడు, కొట్టడానికైనా వెనకాడడు. ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి తల్లి. అలాగే బయట వ్యక్తుల మాటలు, చెడు స్నేహాలు, బంధువుల మాట విని భార్యని అవమానించటం లేదా ద్వేషించటం జరుగుతుంది. మూడవది ఆర్థిక మరియు వ్యాపార నష్టం. వ్యాపారంలో నష్టం ఉన్నప్పుడు లేదా ఉద్యోగంలో సమస్య ఉన్నప్పుడు ఆ అసహనాన్ని భర్త భార్యపై చూపిస్తాడు. ఇది తాత్కాలిక శత్రుత్వం. ఇది తెలుసుకునే భార్య అయితే తదుపరి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. కారణం అజ్ఞానమైతే ప్రేమతోటి మార్చుకోవచ్చు. అదే ఒత్తిడైతే సహకారంతో తగ్గించవచ్చు. అదే దుర్గుణమైతే చాలా జాగ్రత్త అవసరం తల్లి. లోపాన్ని సరిదిద్దటం ఎలా అని ఆలోచించడమే ఇక్కడ నీకున్న ముఖ్య ఉద్దేశం తల్లి. సహనం మరియు ధర్మం, ఈ రెండూ కూడా స్త్రీకి అతిపెద్ద శక్తి. భార్య సహనం అంటే భర్త శత్రువుగా మారినప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం వలన కుటుంబం చిన్న భిన్నమవుతుంది. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిశ్శబ్దంగా ఉండాలి అని ఈ తండ్రి నీకు చెబుతున్నానమ్మా. సహనం అంటే ఓటమి కాదు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నావు. ఇక్కడ ఓడిపోయి తలదించుకుని కన్నీళ్లతో బ్రతకమని చెప్పటం లేదు తల్లి. సమయం కోసం ఓర్పుగా ఎదురు చూడు. నీ సమయం నీకు వచ్చినప్పుడు అది ఎలా మార్చుకోవాలో నీకు అనుకూలంగా మార్చుకో. ఎలా ఆడుకోవాలో అలా ఆడేసుకో. తెలివితోటి మాటల్లో పదును ఉండాలి. అలాగనే చెడు మాటలు కాదు, దూషించకూడదు. చెబుతున్న మాటలే కత్తిలా మనసులోకి దిగాలి. తన ఓర్పుతోటి ఎంత కఠినమైన హృదయాన్నైనా కూడా మార్చగలదు ఒక స్త్రీ. అయితే కాలక్రమేణా ఆ సహనమే నీకు రక్షణ కవచగా మారుతుంది బిడ్డ. ఎదుటివారు తప్పు చేస్తున్నారు అని నువ్వు కూడా నీ స్థాయిని తగ్గించుకోకూడదు కదా. దీనితో పాటు ధర్మం కూడా చాలా ముఖ్యం కదా. ఇక్కడ ధర్మం అంటే కేవలం పూజలు చేయటమేనా? కాదు తల్లి. బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించటం, నైతిక విలువలు కాపాడుకోవటం. భర్త తన బాధ్యతలను మర్చిపోయినప్పటికీ భార్య తన పిల్లల పట్ల, ఇంటి పట్ల బాధ్యతలను గౌరవంగా నిర్వర్తిస్తుంది. నువ్వు ఇలాగే చేస్తున్నావు కదమ్మా. ఇలా చేయటం వలన నీలో ఎటువంటి తప్పు ఉండదు. ఎవరైతే ధర్మాన్ని నమ్ముతారో ఆ ధర్మమే వారిని ఆపదల నుండి రక్షిస్తుంది. ఆమె ప్రవర్తనలో స్వచ్ఛత ఉంటే సమాజం కూడా వారిని మద్దతిస్తుంది.
బాబా కూడా అలాంటి బిడ్డల వెంటే ప్రతి క్షణం కూడా నీడలా నిలబడతారు. మరొక విషయం తెలుసా తల్లి, భర్త చెడుదారిలో వెళుతున్నప్పుడు ఆయనకి నచ్చ చెప్పడం లేదా హెచ్చరించడం ధర్మంలో ఒక భాగమే తల్లి. ఇది గుర్తుంచుకోవాలి తల్లి. నీ బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు అరుస్తావా, కొడతావా? బుజ్జగించి ప్రేమగా వాత్సల్యంతో ఎలా చెప్తావు? అలా చెప్పడానికి ప్రయత్నించు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యి భార్య పట్ల కఠినంగా ప్రవర్తించి భార్య ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడుకోవటం అతిపెద్ద గౌరవమే. సహనం, భరించటం అంటే అన్నీ భరించటం కాదు కదా. తన ధర్మాన్ని కాపాడుకుంటూనే వివేకంతోటి పరిస్థితుల్ని ఎదుర్కోవటం, మేధస్సుతో పోరాడటం, తెలివితేటలతోటి పోరాడటం. శారీరక బలం కంటే బుద్ధి బలం చాలా ఎక్కువగా ఉండాలి తల్లి. తెలివితేటలు ఎక్కువగా ఉండాలి, తెలివిగా వ్యవహరించాలి. ఇక్కడ పోరాటం అంటే ఎదుటివారిని ఓడించటం కాదు, నీ భర్తని ఓడించటం కాదు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. భర్త భార్య పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నప్పుడు, పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు భార్య తెలివితేటలతోటి సమాజంలో తన స్థానాన్ని తను మార్చుకోవాలి. ఇక్కడ కొన్ని వ్యూహాలు కూడా నేర్చుకోవాలి. ఆర్థిక భద్రత, స్త్రీ ధనం గురించి చెప్పాలి బిడ్డ. భర్త ప్రతికూలంగా మారినప్పుడు భార్య నగలు లేదా పొదుపు చేసుకున్న సొమ్ముపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండటం వలన అప్పుడు నీ భర్త యొక్క అన్యాయమైన ఒత్తిడులను తొలగించుకుని నువ్వు ఆ ఒత్తిడులకి లొంగిపోవలసిన అవసరం కూడా ఉండదు. రెండవ రహస్యం ఏమిటో తెలుసా తల్లి? ఇంటి గుట్టిని రచ్చకి ఎక్కించకూడదు. నీ బాబా హెచ్చరిస్తున్నాడు. ఇంటి గుట్టు ఎప్పుడూ కూడా ఇంటిలోనే ఉండాలి, రచ్చకి ఎక్కించకు. అయితే భర్త శత్రువుగా మారినప్పుడు తన బలహీనతలను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. అదే సమయంలో భర్త చేస్తున్న తప్పులను భార్య పరిగణిస్తూ తనని తాను కాపాడుకుని రక్షించుకోవాలి. మూడవది సామాజిక మద్దతు. తెలివైన స్త్రీ బంధువుల్లో, సమాజంలో తనకంటూ గౌరవాన్ని పొందుతుంది. భర్త తనకి అన్యాయం చేస్తున్నాడు అని అందరికీ తెలిసినప్పుడు తనకు లభించే గౌరవం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా నీ సంసారం బాగోలేదు, మీ మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఇంటి గుట్టు రచ్చకెక్కించావు అంటే మీ మధ్య గొడవలు పెట్టడానికి, పుల్ల వేయటానికి ఇంకా 10 మంది తయారవుతారు. మీ ఇద్దరి మధ్య దూరటానికి మూడవ మనిషి సిద్ధమవుతారు. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఏ విధంగానైనా సరే. అది నీ ఊహకే వదిలిస్తున్నాను. ఈరోజు డబ్బు ఉంది కదా, నగలు ఉన్నాయి కదా అనే భరోసాతోటి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయకు. ఎప్పుడైతే డబ్బు నీ దగ్గర ఉంటుందో అనుక్షణము కూడా నువ్వు తనకి లొంగవలసిన అవసరం లేదు. అతను ఎన్ని మాటలన్నా సరే తన ముందు చేచాపి ఉండవలసిన అవసరం లేదు. నువ్వు మౌనంగా ఉంటూ తనని మార్చుకునే దశలో నువ్వు ముందుకు వెళుతూ ఉండవచ్చు. అలా కాకుండా అతన్ని మార్చుకునే సమయంలో నీ అవసరాల కోసం అతని ముందు లొంగిపోయావు అంటే నీ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. ధైర్యంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, బలంగా ఉండాలి. అంతేకాని అతను అరుస్తున్నాడు కదా అని నువ్వు అరిచేసి ఇంటి గుట్టు రచ్చకి ఈడ్చేస్తే ఇక్కడ ఏమీ కూడా ఉపయోగం లేదు. నీ సహనంతోటి నువ్వు మార్చుకో. అతను కోపంగా ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు. మౌనంగా ఉండి నీ ఆలోచనలకి పదును పెట్టు, నీ మాటలకి పదును పెట్టు. సమయం వచ్చినప్పుడు నీ మాటలతోటి దింపిన కత్తి ఏదైతే ఉందో హృదయాన్ని చీల్చేస్తుంది. తన హృదయంలో మార్పును తీసుకువస్తుంది. తనలో తాను కుంచించుకుపోతాడు, పశ్చాత్తాపడతాడు, కుమిలిపోతాడు. అలా చేయి తల్లి. అలా చేస్తేనే నీ భర్తలో మార్పు వస్తుంది. అంతేగాని కన్నీళ్లు పెట్టుకుంటేనో, భయపడితేనో, కంగారు పడితేనో, వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఇలా ఇంటి గుట్టుని రచ్చకి ఏడ్చకు. ఇంట్లో ఉన్న మనశ్శాంతి పాడు చేయకు తల్లి. నీ తండ్రి చెప్పిన మాట ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.